హలో కాగా అందరికీ నమస్తే. ఇయ్యాల కథ ఏందనుకుంటుర్రా? ఇయ్యాల వచ్చేసి సన్నోళ్ళ పొలానికైతే మందైతే కొట్టాలి 2 ఎకరాలు. అందుకనే ఇగో మబ్బుల్నే లేచి వచ్చేసిన. తర్వాత అయితే ఇగో మందులైతే కలుపుకుంటాను. మాకైతే ఒక పౌడర్ డబ్బా అయితే ఇచ్చిండు. అదైతే 18 బిందెలకైతే కలుపుకున్నాం. ఇదైతే 2 ఎకరాల పొలమే కదా, అందుకనే ఇగో తక్కువ బిందెలే. పంప్ అయితే ఘోరంగా సతాయించింది. మొత్తానికైతే స్టార్ట్ అయింది. మనోడైతే దొయ్యలకైతే దిగేసిండు. ఈ ఒక దిక్కు అయితే నేను కౌశికాన్ని అయితే మందులైతే కలుపుతాను. ఇక బండినైతే ఇగో మందాన్ని ఇవ్వండి ఒడ్డు మీద ముద్దవాపు తీరు నిల్చున్నాడు. రెండు తిట్లు తిట్టినోళ్ళు ఇగో మళ్ళీ బిందె పట్టుకొని అయితే పోతాండు. ఇక పంప్ అయితే ఇగో ఎక్కువ రేసింగ్ కొడతలేదని ఇగో పంప్ అయితే అక్కడైతే దింపేసిర్రు. ఇక మళ్ళీ అడిగేసి అయితే పంప్ అయితే షెడ్ చేసిర్రు. అదైతే మళ్ళీ బిందె కలుపుదామని వచ్చిన. ఇక్కడైతే వచ్చి ఫుల్ బాటిల్ కనబడ్డది. ఇక దీన్ని చూసి అందరూ అయితే దర్శకపోయారు. ఇక తర్వాత అయితే కౌశికన్న పెట్రోల్ అని చెప్పిండు. ఇప్పుడే పోయి పెట్రోల్ తీసుకొచ్చిందట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. లాస్ట్ అయితే ఒక బిందె అయితే అయిపోద్ది. ఇక అందుకనే ఇగో లాస్ట్ ఒక బిందె అయితే కలుపుతాను. ఇక బన్న అయితే ఇగో బిందె పట్టుకొని వస్తాడు. ఇక లాస్ట్ అయితే ఒక బిందె అయితే పోసి వచ్చిండు. ఇక మొత్తం అయితే అడుగుతాడు. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా బాయ్. అయ్యా బన్న అయితే పంప్ అయితే వేసుకున్నాడు. ఇక మిగిలిన పెట్రోల్ పట్టుకొని బండ్లో పోసుకుంటాను. ఒకటే వెళ్తాను బాయ్. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. ఓకే బాయ్.